ఎల్ఆర్ఎస్ పై 20% డిస్కౌంట్ దరఖాస్తులకు మరోసారి అవకాశం. ఎల్ఆర్ఎస్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక మంచి అవకాశం. దానికి 20% డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుదారులకు అప్లై చేసుకుంటే 20% రాయితీ ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. అప్లికేషన్ల కోసం 3 నెలల గడువు ఇచ్చింది. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసిందంటూ కూడా చూస్తాను. సో మొత్తానికైతే ఇది ఒక పెద్ద మోక్షం వస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది ఎల్ఆర్ఎస్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా పెద్ద ఎత్తున ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి ఒకసారి చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది కూడా కోట్లాది మంది కూడా ఇది ఉపయోగపడేటువంటి న్యూస్. సో లేఅవుట్ రెగ్యులైజర్ స్కీమ్ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు, కానీ ప్రభుత్వం మాత్రం భారీగా ఆశలు పెట్టుకున్నది. వీటి ద్వారా ప్రభుత్వం 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గత ఏడాది 4 నెలల్లో 2,000 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అయినా సరే ఎంత వస్తే అంతే, 20% రాయితీ గడువు ఇద్దాం అంటూ మరోసారి 3 నెలల పాటు మే 1వ తారీఖు నుంచి జూలై 31 వరకు అంటే 3 నెలల పాటుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం మరొకసారి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. 6 లక్షల దరఖాస్తులు తిరస్కరించారు. 20 లక్షల దరఖాస్తులు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు. ఇప్పటి వరకు 6.5 లక్షల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. వీటిలో సుమారు 2 లక్షల మంది అధికారులు ప్రొసీడింగ్ జారీ చేశారు. అయితే ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి దరఖాస్తులను వెరిఫై చేస్తున్నారు. ఈ 3 శాఖలకు సంబంధించిన అధికారులు పరిశీలించిన తర్వాతనే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆదాయం పైన ఆశలు, అంటే ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ను కూడా డిస్కౌంట్లు ఇచ్చేసి రకరకాల ఆదాయం ఇచ్చే ప్రయత్నాలు, మార్గాలు పెద్ద ఎత్తున అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ద్వారా ఇప్పటి వరకు 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఫీజులో రాయితీ ఇవ్వక ముందు 114 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం ఫిబ్రవరి 20 నుంచి 20% రాయితీ కల్పించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరిలో 1,18,00,000 ఆదాయం మాత్రమే వచ్చింది. మార్చిలో 1,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడ నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్లో 353 కోట్లు, మేలో 119 కోట్లు, జూన్ వరకు 9 కోట్లు మాత్రమే వచ్చింది. అయినా పర్వాలేదని ప్రభుత్వం ఈ నెలాఖరు 20% రాయితీ గడువును పొడిగించిందంటూ చూస్తాం. సో ఫిబ్రవరి ఎల్ఆర్ఎస్ ఫీజు వచ్చేసి వసూలైన ఫీజు అంతా చూసినట్లయితే ఇదంతా కనబడతా ఉంది. దాదాపు 2,000 కోట్లు గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు దాదాపు 2,000 కోట్లు వచ్చినట్టుగా కనబడతా ఉంది. సో అందుకే ఇంకా ఆదాయం పెంచారు. దాదాపు 10,000 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. సో దానిలో భాగంగా 20% రాయితీ ఇస్తే సరే 2,000 కోట్లు ఇంకొక 2,000, 3,000 కోట్లు వస్తే అది రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు వాడచ్చు అనే దాంట్లో ఇది ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. హైదరాబాద్ అన్స్టాపబుల్ వరుసగా 5వ విజయం. ముంబై ఇండియన్స్ చిత్తు చేసిన ఆరెంజ్ ఆర్మీ హెడ్ క్లాసన్ అభిషేక్ అద్భుత ప్రదర్శన అంటూ చూస్తా ఉన్నాం. సో ఇదొక పరిస్థితే కనబడతా ఉంది.